నీరు వచ్చేసింది మనిషికి, పొట్ట కాళ్ళు మొత్తం నీరు వచ్చేస్తే ఎందుకు వచ్చిందని మేము హాస్పిటల్ వెళ్తే గ్యాస్ వచ్చింది అన్నారు. గ్యాస్గా అదేం కాదు తగ్గిపోయింది అన్నారు. అంటే అయినా కానీ మేము తగ్గిపోయిద్దని మందులు వాడుతూనే ఉన్నాం. వాడినా కానీ తగ్గలేదు. తగ్గపోతే అట్టాగే గవర్నమెంట్ హాస్పిటల్ అని ప్రైవేట్ హాస్పిటల్ అని తిరుగుతున్నాం కానీ డబ్బులు అయిపోతున్నాయి. కానీ ఆ రోగం అనేది పొట్ట అనేది ఆ కాళ్ళు అనేది వాపులు తగ్గట్లేదు. అదేమైందో మాకైతే తెలీదు. ఇక అట్టగా హాస్పిటల్ తిరిగినాం, తగ్గుతుంది వస్తుంది, మళ్ళీ మామూలుగానే ఉన్నాం, ఆరోగ్యంగానే ఉండా కానీ అంత ఆరోగ్యంగా అయితే లేను. మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వెళ్తున్నాము, మళ్ళీ వస్తూనే ఉంది. ఇక ఇట్ట కాదులే అని మళ్ళీ వైజాగ్లో డాక్టర్ గారు ఉండాలని వెళ్ళి చూపించుకుంటే అమ్మ తగ్గిద్ది ఏం కాదులే అన్నారు. అక్కడ కూడా అలాగే వచ్చి మనిషి ఫిట్స్ లాగా వచ్చేసి పడిపోయి బెడ్ మీద పడిపోతే అమ్మాయి చనిపోయింది. ఊపిరి ఆడతలేదు అమ్మాయికి, తీసుకెళ్ళిపోదామని మా నాన్న అనుకున్నాడు. తీసుకెళ్ళిపోదాం ఆలస్యం అయిపోయిందంటే ఇక డాక్టర్ గారు వచ్చినాక మాట్లాడకంటే డాక్టర్ గారు ఇంజక్షన్లు అన్నీ చేస్తున్నారు. సాయంత్రానికి ఎప్పుడుకో కళ్ళు తెలిసా. అప్పుడు జాషువా పాస్టర్ గారు మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. అట్టయితే వస్తూ ఉంటే అట్టగా ఒక రోజు వచ్చి పరిస్థితి చూసి ఏందమ్మా ఏంటంటే ఎట్ట పాస్టర్ గారండి వైజాగ్ వెళ్ళి వచ్చాం, బాగానే ఉంది, పర్లేదు తగ్గింది అంటున్నారంటే పాస్టర్ గారు అన్నారమ్మా నీకేం కాదు, నువ్వు మాత్రం భయపడమాక, మా అత్తగారు వాళ్ళు కూడా వద్దు ఈ అమ్మాయి మీ దగ్గరే ఉంచుకోండి అని హాస్పిటల్ నుంచి ఇక్కడికే పంపించేశారు. సరేలే బాగోలేదు కదలే అని వచ్చేసి ఇక్కడే ఉన్నాము. తర్వాత మాట్లాడుకోవచ్చులే అనుకున్నాం. తర్వాత ఇక పాస్టర్ గారు వచ్చి అన్నారు, అమ్మ నీకేం కాదులే, నీ భర్త గారు తీసుకెళ్తారు, నీకు తగ్గిపోయిద్ది, నీకు పిల్లలు పడతారు, నీకు ఒళ్ళు కూడా వచ్చిద్ది అని ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొస్తే ప్రార్థన చేశాడు. ఇది రాసుకుంటా ఉండి తగ్గిద్దిలే నీకేం కాదు అన్నాడు. ఇక అట్టగా చేస్తాను ఉన్నాను, బాగానే ఉన్నాను. మా అత్తగారు వచ్చి తీసుకొని వెళ్ళారు, బాగానే ఉన్నాం. అక్కడ కూడా దేవుడి దేవాళ్ళు బాగానే ఉంటుంది. అప్పటికి ఇప్పుడు కూడా నేను ఏ బలహీనత లేదు, ఆరోగ్యంగా ఉండగానే ఎంత ఆరోగ్యంగా అంత ముందు లేను, అంత ఆరోగ్యం స్వస్థత నాకు దేవుడు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు.